ఇది సింగిల్ బార్డరే వచ్చిందండి. పీచ్ విత్ బ్లూ కలర్ తోటి అమ్మ ఈ చిన్న బార్డర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కత్ బార్డర్ లాగా వచ్చింది. ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా! ఈ సపోటా రంగు చీరలు ఎక్కువ కట్టేవారు ఆవిడ. ఈ కాంబినేషన్ చాలా బాగున్నదండి. నా పెళ్ళికి కూడా ఈ డార్క్ గ్రీన్స్ అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండీ! మామూలు నార్మల్ చీరలు కట్టలేమండి. కాటన్ చీరలనే సమ్మర్‌లో కంఫర్టబుల్‌గా కట్టుకుంటాం కదా! నేనైతే ప్రతి సమ్మర్‌కి ఏదో ఒక వెరైటీ కాటన్ తీసుకుంటూ ఉంటానండి. ఒక్కోసారేమో ఈ మల్మల్ కాటన్ తీసుకున్నాను. ఒక ఇయర్ మొత్తం ఇయర్ అంతా అవే కట్టాను. ఆ సమ్మర్ అంతా కూడాని. ఒక సమ్మర్ అంతా కూడాని ఇవి కలంకారీ శారీస్ లాస్ట్ ఇయర్ కలంకారీ శారీస్ సమ్మర్ అంతా కలంకారీవి కట్టాను. అంతకుముందైతే కొంచెం ఈ పోచంపల్లి డిజైన్ తోటి కాటన్స్ వచ్చినాయనమాట అండి. ఆ ఇయర్ అంతా కూడా అంటే ఈ ఇల్లు కట్టేటప్పుడు ఆ సమ్మర్ అంతా కూడా అవి కట్టాను. అట్లా అనమాట అండి. పర్టిక్యులర్‌గా ఈ సమ్మర్‌కి కాటన్ చీరలు అని చెప్పి తీసుకోవటం నాకెప్పుడూ అలవాటనమాట. అలానే ఈ ట్రిప్ కూడా కాటన్ చీరలేమన్నా తీసుకుందాము అని చెప్పి సుజాతకి ఫోన్ చేశాను. మా భీమవరంలో సుజాత శారీస్ తను ఇంట్లోనే అమ్ముతా ఉంటుందనమాట అండి. ఇంతకుముందు కూడా నేను మీతో చెప్పి ఉన్నాను. మంచి మంచి చీరలుంటాయి సుజాత దగ్గర కూడా అండి. సుజాతకి ఫోన్ చేస్తే కాటన్ కావాలమ్మా అంటే, మంచి హ్యాండ్లూమ్స్ వచ్చినియమ్మా మీకు బాగా నచ్చుతాయి రండి అనంటే, ఈరోజు వెళ్ళాననమాట అండి. ఇగోండి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. ఇవి తెచ్చుకున్నాను. హ్యాండ్లూమ్స్ అంటే తెలుసు కదండీ! నేత చాలా బావుంటది. చక్కగా నేతయితే చాలా బావుంటది. అందులో నాకు నచ్చినియి తీసుకున్నాను. ఇది సింగిల్ బార్డరే వచ్చిందండి. సాధారణంగా ఈ మధ్య సింగిల్ బార్డర్ శారీస్ రావట్లేదు కదా! ఇది సింగిల్ బార్డరు. ఇట్లా శారీ అంతా కూడాని దీన్ని ఏమంటారు టెంపుల్ బార్డర్ అంటారు కదా! అలా వచ్చింది. కలర్ కాంబినేషను అది కూడా నచ్చి ఇదొకటి తీసుకున్నాను. తర్వాత ఇది కూడా అండి. ఇది లైట్ కలరును దీన్నేమంటారు పీచ్ కలర్ అంటాం కదా! మనం లైట్ పీచ్ విత్ బ్లూ కలర్ తోటి వచ్చిన ఇది కూడాని. ఇవన్నీ ఏంటంటే మనకి ప్లెయిన్ వచ్చి జెరీ బార్డర్ లాగా వస్తాయి కదా! లైట్‌గా ఉంటాయండి. దీని వెయిట్ ఏదైతే ఉందో అది శారీనే ఉంటుంది తప్ప ఈ బార్డర్‌కి పెద్ద వెయిట్ ఏమి ఉండవనమాట. అందుకని చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఇదొకటి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడంతా ఈ చిన్న బార్డరు నడుస్తోంది కదా! ఇదొకటి తీసుకున్నాను. అయితే సంధ్య ఇప్పుడే ఫోన్ చేసిందనమాట అండి. వీడియో కాల్ చేస్తే చూపిచ్చాను చీరలివని. ఈ చీర మీదంట కర్చీఫ్ ఏసుకుందంట. అమ్మ ఈ చిన్న బార్డర్ నాకు చాలా బాగా నచ్చింది. నేను కట్టుకుంటానమ్మా అని అంటుంది. పిల్లలు కట్టుకున్నా బావుంటదండి. పైగా ఇవి మంచి హ్యాండ్లూమ్ కదా! బావున్నది. అసలు ఈ ఫీలే బావుంటాయండి హ్యాండ్లూమ్ చీరలు. చాలా బావుంటాయి. అందులోనే ఇంకా ఇలా రకరకాలుగా అనమాట అండి. ఇదేమో మంచి మ్యాంగో యెల్లో అంటాం కదా! మ్యాంగో యెల్లోకి జరీ బుట్టీస్ వచ్చింది శారీ అంతా. ఇక్కత్ బార్డర్ లాగా వచ్చిందనమాట అండి 2 వైపులా. ఇది నచ్చి తీసుకున్నాను. ఇదొకటి. తర్వాత నాకు చెక్స్ ప్యాటర్న్ అంటే ఇష్టమండి. ఎందుకో తెలీదు గానీ, చెక్స్ చీరలు ఇష్టపడతా నేను. ఎక్కడెక్కడ ఉన్నాయో ఎతుక్కుంటా ఉంటా చెక్స్. అంటే ఇవి ఒక ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా! అందువల్లో ఏమో అలా ఈ చెక్స్‌ది నచ్చి ఇది కూడా ఒకటి తీసుకున్నాను. దీనికి కూడా అంతే చిన్న బార్డర్ అటు ఇటు వచ్చి ఉన్నది. శారీ అంతా కూడా చెక్స్ ఇట్లాగా. తర్వాత ఈ సపోటా రంగు చీర చూడంగానే అండి మా అత్తగారే గుర్తుకొస్తారండి. మా అత్తగారికి సపోటా రంగు ఉందని చెప్పి ఈ సపోటా రంగు చీరలు ఎక్కువ కట్టేవారావిడ. అందుకనే ఇది చూడంగానే ఆ సపోటా కలర్ ఉందని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. తర్వాత ఈ కలర్ సింధూరం రంగు విత్ ఆహ్, వైలెట్. ఈ కాంబినేషను చాలా బావున్నదండి. ఇలా ఈ సింధూరం రంగు చీర, ఈ గ్రీన్‌కి రెడ్ బార్డరు. ఈ చీర చూడంగానే, ఈ 2 చీరలు చూడంగానే మా అమ్మగారు గుర్తుకొచ్చారండి. మా అమ్మగారికి సేమ్ ఇదే చీర ఉండేదండి. ఈవెన్ నా పెళ్ళికి కూడా ఈ డార్క్ గ్రీన్ శారీ కట్టుకునే ఉంటారావిడ. అంటే ఇలా కాదులెండి. ఈ కలర్ శారీనే డార్క్ గ్రీను వెంకటగిరి శారీ కట్టుకునే నా పెళ్లి ఫోటోల్లో వాటిల్లో ఉంటారనమాట అండి. అలానే ఈ సింధూరం రంగు విత్ వైలెట్ బార్డర్ తోటి నాకు మా మదర్ లాస్ట్‌గా గుర్తుకొచ్చింది ఈ ఈ శారీతోనే గుర్తుకొస్తారు. ఎప్పుడు ఒక పిక్చర్ వస్తూ ఉంటుంది కదా!
అమ్మ అనంగానే మనకి లాస్ట్ మనం ఏదైతే చూసామో అమ్మని అదే గుర్తుకొస్తది కదా! భీమవరం వచ్చి అమ్మ ఉన్నారనమాట. మా అక్కయ్యను, అమ్మ ఇద్దరు వచ్చారు భీమవరం. ఒక వారం రోజులు ఉన్నారు. తర్వాత ఖమ్మం డైరెక్ట్ అక్కయ్యతో పాటు అమ్మ ఖమ్మం వెళ్తూ ఉన్నారనమాట. అమ్మ జర్నీకి వెళ్ళిపోయేటప్పుడు ఈ శారీ కట్టుకొని ఉన్నదనమాట అండి. తర్వాత ఆమె వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు. "అమ్మ పెద్ద వయసొచ్చేసింది. నేను జర్నీస్ అయ్యి చేయలేకపోతున్నాను కదా! ఇంకా రాలేనేమో అమ్మ భీమవరంకి" అని అన్నారు. అసలు ఆ మాటే కరెక్ట్ అయిందండి. ఆవిడ మళ్ళీ రాలేదు. ఇక్కడి నుంచి సరాసరి ఖమ్మం వెళ్లారు. అన్నయ్య దగ్గరికి కూడా హైదరాబాద్ కూడా వెళ్ళలేదు. యాక్చువల్‌గా అమ్మ హైదరాబాద్‌లో ఉంటది కదా! మధ్యలో నా నుంచి అక్క దగ్గరికి ఖమ్మం వెళ్లారు. ఖమ్మంలోనే అమ్మ కాలం చేశారండి. ఏం లేదు జస్ట్ ఆమెకి గ్యాస్ పెయిన్ లాగా వచ్చిందనమాట అండి. విజయదశమి రోజున అమ్మ కాలం చేశారు. అది గ్యాస్ పెయిన్ కాదండి. హార్ట్ అటాక్ వచ్చిందనమాట. మాట్లాడుతూనే అమ్మ కాలం చేశారు. విజయదశమి రోజున మా అమ్మగారు చనిపోయారనమాట అండి. ఎంత మాట్లాడుతూ ఆమె కాలం చేశారు అనంటే, హాస్పిటల్‌కి వెళ్ళటానికనే రెడీ అవుతున్నారు. తీసుకువెళ్ళటానికి రెడీ అవుతున్నారట. "అమ్మ వెళ్ళేలోగా నువ్వు దీపం పెట్టుకురా పండగ కదా ఈరోజు" అని అన్నారట మా అక్కని. మా అక్క దేవుడి గదిలోకెళ్ళి దీపం పెట్టుకొని వచ్చేసరికి మా మదరు దివాన్ కాట్ మీద పడిపోయి ఉన్నారంటండి. చనిపోయి ఉన్నారనమాట. అంత చాలా సులువైన అంటే మాట్లాడుతూ కాలం చేయటం అనేది చాలా ఒక మంచి మరణం కిందే లెక్కండి. మా అమ్మగారు, మా నాన్నగారు ఇద్దరు కూడాని మామూలుగా మాట్లాడుతూ హ్మ్. అన్‌హెల్తీ అటువంటిదేమీ లేదు. నార్మల్‌గా చనిపోయారు. అత్తయ్య గారు, మామయ్య గారు కూడా అంతేనండి. హార్ట్ అటాక్‌లు అంతే. అత్తయ్య గారు, మామయ్య గారు మాత్రం ఒక 15 రోజులు అలాగా హాస్పిటల్‌లో ఉన్నారు. కానీ ఎక్కువగా ఏమీ అనారోగ్యంతో బాధపడటం అటువంటియి ఏమీ లేవ్వండి. సులువైన మరణాలే వచ్చినియనమాట నలుగురికిను. ఏంటో నాకు ఈ చీరలు చూసేసరికి మా అత్తగారు, మా అమ్మగారు ఆళ్ళు గుర్తుకొచ్చారనమాట అండి. మా వారు కూడా చాలా ఇష్టపడతారు. ఇటువంటి చీరలయ్యి. ఏదన్నా ఇట్లాంటి చీర జరీ చీరలయి కట్టుకొని తిరుగుతుంటే, అమ్మకుండేదే ఇలాంటి చీర, అమ్మకుండేది కదా! అని ఆయన ఓ తెగ మురిసిపోతా ఉంటారనమాట అండి. ఏవండీ ఏదన్నా మనం పెద్దల్ని తలుచుకున్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ కలుగుతది చూడండి. మన మనసుకి, మన మైండ్‌కి అంతాని ఒక మంచి ఫీలింగ్ కలుగుతది. అది చాలా బావుంటదండి. మనల్ని తలుచుకున్నా సరే, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనల్ని తలుచుకున్న అటువంటి ఒక మంచి ఫీలింగ్ కలగాలండి. అంటే ఆఫ్‌కోర్స్ మన పిల్లలు, మన వాళ్ళు ఎట్లైనా మంచిగానే తలుచుకుంటారు. కానీ మనతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని తలుచుకోంగానే మంచి భావం కలగాలి ననంటే, ఆ విధంగా మన నడవడిక అది ఉండాలి. మనల్ని తలుచుకోంగానే ఒక మంచి రూపురేఖలు, మనం ఉండే విధానం ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తుకొస్తే బావుంటది అని అనిపిస్తది. ఎట్లా ఇప్పుడు మా అమ్మగారు, మా అత్తమ్మని ఎట్లా తలుచుకుంటున్నాను. మా అత్తగారు అనంగానే నాకు చక్కగా మంచి జరీ చీర కట్టుకుని, మంచి ఒక మందార పువ్వు పెట్టుకుని ఎప్పుడు నవ్వుతూ కళకళలాడుతూ ఉండే మా అత్తగారి రూపమే గుర్తుకొస్తది. అమ్మ అనంగానే అంతే అండి. మా అమ్మగారు అంతే మంచి మంచి చీరలు కట్టుకుని చక్కగా ఇస్త్రీ మడత చీర కట్టుకునేది అమ్మ. చక్కగా మంచి చేతి నిండా గాజులు అన్నీ కూడా వేసుకుని ఎప్పుడు నిండుగా ఉండేవారనమాట అండి. అంటే మన పెద్దల ఇన్‌ఫ్లూయన్స్ మన మీద ఉంటుంది. అంతే కదండీ! అలానే వాళ్ళ యొక్క రిఫ్లెక్షన్ కూడా మన మీద ఉంటుందండి. మన ప్రవర్తన ఇదంతా కూడా వాళ్ళ రిఫ్లెక్షనేనండి. వాళ్ళనే మనం అందరం అనుసరిస్తాం. అట్లానే మన పిల్లలు కూడా మనల్నే అనుసరిస్తూ ఉంటారు. అనుకరిస్తారు, అనుసరిస్తారు. కాబట్టి మనం మరి ఇంకొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ, జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఎందుకు అంటే అందుకనమాటండి. నెక్స్ట్ మనల్ని చూసి ఫాలో అవుతారు కాబట్టి మన ప్రవర్తన కరెక్ట్‌గా ఉంటే బావుంటుంది అనేది మా అభిప్రాయం అనమాటండి. ఏదో ఈ ఈ రోజున ఈ చీరలివి చూసుకుంటే కొంచెం తీసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకున్నాను. ఇంటికొచ్చిన తర్వాత వీటిల్ని చూసుకుంటుంటే ఏంటో ఎమోషనల్‌గా అనిపించిందనమాటండి. మా అత్తగారికి కూడా అండి. చీరలంటే ఎంత పిచ్చో మా అమ్మగారు వాళ్ళకి అంతే. మా ఇంట్లో మచిలీపట్నం కదండీ! మాదేమో ఉమ్మడి కుటుంబం.
చుట్టుపక్కల అందరూ మా వాళ్ళే అంతాను. మా మేనత్తలు, పిన్నులు, బాబాయిలు మొత్తం అందరూ అక్కడే కదండీ. మా అమ్మగారు పెద్ద కోడలు, మా పిన్నమ్మ ఉమ్మడి కుటుంబం కదండీ. కలిపే ఉండేవాళ్ళు. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా సరే షాపింగ్ మాత్రం మా అమ్మ, పిన్నమ్మ వెళ్ళేవారు. వాళ్ళ కూడా నేను. నాకు చిన్న వయసు నుంచి కూడా షాపింగ్ పట్ల అంతో ఇంతో అవగాహన రావటానికి కారణం అదే అండి. మా అమ్మగారి సెలక్షన్ సూపర్‌గా ఉండేది. చాలా తక్కువ ప్రైస్‌లో మంచి చీరలు సెలెక్ట్ చేసేవారనమాట అండి. శారీస్ అనే కాదు. ఒక గోల్డ్ పట్ల గాని, సిల్వర్ ఇవన్నీ కూడా ఆవిడ చాలా బాగా సెలెక్ట్ చేసేవారు. చాలా చక్కని అవగాహన ఉండేది. నాకు ఊహ తెలిసి 13 ఏళ్ల వయసు నుంచి నాకు ఈ షాపింగ్ గుర్తున్నదండి. అమ్మ వాళ్ళతో వెళ్ళి షాపింగ్ చేయటం ఇవన్నీ అనమాట. అందువల్ల షాపింగ్ పట్ల అంతో ఇంతో అవగాహన ఉండటానికి కారణం మా అమ్మగారు. మా అత్తగారు షాపింగ్ గురించి అడక్కండి. ఆవిడ అసలు షాప్‌కే వెళ్ళేవారు కాదు. ఇదివరకు ఎళ్ళమ్మటే వచ్చేవి. మీకు గుర్తు ఉండే ఉంటుందండి. వెంకటగిరి చీరలకి ఒకాయన, కాటన్ చీరలకి ఒకాయన, ధర్మవరం చీరలకి ఒకాయన. అట్లా హ్మ్. ఇళ్ళ వెంటే వచ్చేవాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుంది. సైకిళ్ళ మీద ఆ మూట కట్టుకొని వచ్చేవాళ్ళు కదండీ! ప్రతి నెల వచ్చేవాళ్ళు. మా అత్తగారు తీసుకోవడమే. ఇది బావుంది. ఇది కూడా బావుంది. ఇదొకటి. ఇది కూడా బావుంది. ఇదొకటి. అమ్మ ఈ 3 తీసుకున్నాను. జయ ఈ 3 తీసుకున్నాను. అంటే, అదేంటి అత్తయ్య గారు 3 ఒకే బార్డర్‌లు కదండీ! అంటే, బార్డర్‌లు ఒకటే అయినా పర్లేదు. రంగులు వేరే కదా! పర్లేదు. బావున్నాయి. ఈ 3 రంగులు తీసుకోండి. ఇలా తీసుకుంటాను. అంతే అయిపోయింది సెలక్షన్. మా అత్తగారి సెలక్షన్ గొప్పగుండేదనమాట అండి. అలాగా అలా వాళ్ళందరిని తలుచుకుంటుంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నదండి నాకు. ఏవండీ వారి ఆశీస్సులతోనే అండి మనం ఈ మాత్రం ఉంటున్నాము అనంటే మన పెద్దల ఆశీస్సులేనండి. నేనది మాత్రం ప్రగాఢంగా నమ్ముతూ ఉంటానండి. ఓకేనా అండి. సరే నేను తీసుకున్న ఈ చీరల్ని మీకు చూపిస్తూ మా అమ్మ, అత్తమ్మ వీళ్ళ గురించి కూడా మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక రేపటి నుంచి ఈ చీరలు కట్టుకుంటాను. ఓకేనా అండి. ఇంతకీ ఇవి చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నాయండి. సుజాత దగ్గర చాలా బావుంటాయండి చీరలు. అంటే కాస్ట్‌లీలోనూ ఉంటాయి, తక్కువలోనూ ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్‌కి కూడా తన దగ్గర ఉంటాయన్నమాట. సుజాతకి ఆన్‌లైన్ లేదండి. అందువల్ల మీకు ఫోను నంబర్ గాని ఏమీ ఇవ్వలేకపోతున్నాను. కానీ భీమవరంలో ఉండే ఆల్‌మోస్ట్ చాలా మందికి తెలుసు. అడ్డవంతెన దాటిన తర్వాత సెకండ్ రైట్‌లోనే ఉంటుందనమాట అండి సుజాత శారీస్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. తనతో చెప్పాననమాట. "ఆన్‌లైన్ పెట్టమ్మా ఇంత చవకగా ఈ చీరలున్నాయా? మా ఫ్యామిలీ మెంబర్స్ ఆళ్ళు కొనుక్కుంటారు సుజాత" అని. ఎళ్ళినప్పుడల్లా చెప్తానండి. "సుజాత ఆన్‌లైన్ పెట్టొచ్చు కదా!" అని. ఆహ్, ఈరోజు కూడా వెళ్లి చెప్తే "తప్పకుండా పెడతానండి. నాకు కొంచెం ఇబ్బందుల వల్ల లాస్ట్ ఇయర్ పెట్టలేదు. ఈసారి ఆన్‌లైన్ పెడతాను" అని అంటుంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో గనక తను సేల్ చేస్తే చెబుతాను మీకు కూడా. మీరు కూడా తీసుకుందురు గానీ, అసలు అన్‌బిలీవబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట అండి. తక్కువకుంటాయి. హ్మ్. అలా తీసుకున్నాననమాట. ఓకేనా అండి. ఈ చీరలన్నీ బావున్నాయా? రేపటి నుంచి ఇవి కట్టుకుంటాను. ఎండలు కూడా మంటెక్కిచ్చేసేస్తున్నాయి కదండీ! ఇక ఇవనుకోండి హ్యాపీగా మనం కట్టుకోవచ్చు. పైగా ఈ చీరలు కట్టుకొని అమ్మలా ఉన్నాను, అత్తమ్మలా ఉన్నాను అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఓకేనా అండి. తన దగ్గర చాలా వెరైటీస్ అన్ని రకాలు ఉంటాయి. పట్టు దగ్గర నుంచి కాటన్ వరకు అన్నీ ఉంటాయండి. నాకు ఈ చీరలు నచ్చి ఈ ట్రిప్ ఇవి తెచ్చుకున్నాను. మీకు కూడా ఇవన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. ఓకేనా అండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.